చార్ధాం వెళ్ళామండి, అమర్నాథ్ వెళ్ళామండి, ఇలా మానస్ సరోవరం వెళ్ళానండి. మేము ఇన్ని చూసాము. పోని వాళ్ళని చూసి ఎగతాళి చేసే రోజులు వచ్చాయి. దేనికోసం వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు? వెళ్ళండి. అవన్నీ సాధనా క్షేత్రాలు, సాధన చేయటానికి ఉపయోగించుకోవాలి. అలా వెళ్ళి గబగబా వచ్చేసి ట్రావెల్స్ వాడు పిలుస్తున్నాడు వెళ్ళిపోతారు వాళ్ళని గబగబా వస్తే ఆ క్షేత్రంలో ఉన్న ఆ భగవత్ శక్తిని ఎప్పుడు తీసుకుంటాం మనం? అది తీసుకోగలగాలి. వెళ్ళిన వాళ్ళందరూ అలా ఉన్నారని నేను అన్ను. వెళ్ళాలి, అక్కడున్న శక్తిని తీసుకోవాలి, అక్కడ ఉన్న ఆ యొక్క వాతావరణం కూడా గమనించాలి. ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తుంటే మనకు తెలియకుండా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అంటే ఆ భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ శక్తిని నువ్వు ఆపాదిస్తున్నావు. స్వయంగా భగవంతుడు వెలసిన క్షేత్రాలు కదా ఇవన్నీ కూడా. ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు భక్తిభావంతో వెళ్ళండి. కనీసం అక్కడ మీరు ఉండగలిగితే ఒక్క మాల జపం చెయ్యండి. ఏ భగవంతుడి క్షేత్రానికి వెళ్తున్నారో ఆ స్వామి యొక్క నామాన్ని జపం చెయ్యండి. కొంతలో కొంతైనా ఆ శక్తి మనలో ఆపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే చాలా మంది అడుగుతారు, మీరు యోగా గురించి ప్రాణాయామం గురించి చెప్తూ ఉంటారు, మీరేమైనా ట్రైన్ అయ్యారా అని కూడా అడుగుతారు. నేను కూడా యోగ సాధన కూడా చేశాను. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికం వైపు మళ్ళించే ప్రతి దానికి కూడా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రాణాయామము ధ్యానము గురించి, అంటే ఆసన ప్రాణాయామ ధ్యానం ఈ మూడు కూడా ట్రైనింగ్ ఒక 4 months ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆసన ప్రాణాయామాలు కొన్ని రోజులు ట్రైన్ చేస్తే మెడిటేషన్ కూర్చోగానే ధారణ వచ్చేసింది. అది నాకు తెలీదు ధారణ అని. కళ్ళు తెరిచేశాను నేను, నాకేందో అర్థం కాని పరిస్థితి. ఆ నేర్పించే గురువు గారు వచ్చి, ఎందుకు రమాదేవి గారు అలా కళ్ళు తెరిచారు, మీరు కూర్చోండి అంటే, నాకు ఇలా అనిపిస్తోంది అంటే, మీరు కూర్చోండి కళ్ళు మూసుకొని, క్లాస్ అంతా అయిపోయాక మీ స్థితి ఏందో చెప్తాను అన్నారు. ఆ తర్వాత ఆయన చెప్పడము చాలా ఆశ్చర్యం వేసింది. మీకు ధారణ వచ్చింది, ఎంతో సాధన ఉంటే కానీ రాదది, ఒక గురువు అనుగ్రహం ఎంత బలంగా మీ మీద ఉందనేది ఇప్పుడు తెలుస్తోంది. ఇది ఇలా కొనసాగిస్తూ, అంటే ధారణ కంటిన్యూ అవ్వాలి, దానికి మీరు సాధన చెయ్యండి అని చెప్పండి. మామూలుగా షట్చక్రాలని మనం యాక్టివేట్ చేస్తుంటే మూలాధార నుంచి సహస్రాలం వరకు వెళ్తాం. కానీ నాకు డైరెక్ట్ గా సహస్రాలంలోనే ధారణ వచ్చింది అంటే అది ఎన్నో జన్మల సాధన ఉండి ఉంటుంది. ఇవన్నీ చేస్తూ గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని నేను సాధన చేస్తూ ఉంటే నాకు పూర్వజన్మ స్మృతులు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు తెలియని ఊరికి వెళితే మహిళగా కొంచెం భయంగా ఉంటుంది, కానీ కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఇక్కడ నేను బాగా తిరిగాను, ఇక్కడ నేను బాగా ఉన్నాను అన్న ఆ ఒక అనుభవం వచ్చినప్పుడు గురువు గారికి వెంబడే చెప్పేదాన్ని. నాకు ఇలా ఉంది అంటే ఆయన వెంబడే, ఇది నీ ఇన్నో జన్మలో నువ్వు అక్కడ పుట్టావు, అందుకే నీకు అక్కడికి వెళ్ళగానే ఆ అనుభూతి కలిగిందని చెప్పేవాళ్ళు.